ఇలా బగారు చేస్తున్నా. బగారు సామాన్లు ఇవి బగారకు అన్ని ఓల్ గరం మసాలాలు నేను కొన్ని వేస్తాను. ఎక్కువ గరం అవుతుందని స్పైసీ అవుతుందని కొన్ని వేస్తా. అన్ని లవంగాలు, ఇలాచి, పువ్వు, చెక్క, ఆకు అన్నీ, మళ్ళీ పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, క్యారెట్, టమాటో, ఉల్లిగడ్డ ఇవ్వండి. ఒక్క గ్లాస్ అండి బియ్యము, ఒక గ్లాస్ నానబెట్టిన, ఒకటే గ్లాస్ బియ్యము రైస్. ఇప్పుడు వంట చేస్తాను, బగారు చేస్తా. చూడండి ఎలా ఉంటుందో చెప్పండి తిని. ఓకే అండి. కొత్తిమీర, పుదీనా కూడా ఈ రెండు మిక్స్ చేసి పెట్టిన. ½ కేజీ రైస్ అండి, ½ కేజీ రైస్. స్టవ్ పెట్టుకోవాలి. స్టవ్ పెట్టుకొని దీనికి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ½ కేజీ కోసం అండి గిన్నె. నేను నెయ్యి వేస్తా కొంచెం, మళ్ళీ నెయ్యి నూనె రెండు మిక్స్ చేస్తా. అలా అండి. చూడండి ఇది నెయ్యి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేస్తా. మొత్తం నెయ్యి కూడా వేయను, మొత్తం నూనె కూడా వేయనండి. కొంచెం చాలు, కొంచెం వేస్తా, ఎక్కువ వేయను. అలా ఇప్పుడు మన ఈ ఓల్ గరం మసాలా మొత్తం ఇందులో వేస్తా. ఇప్పుడు ఓల్ గరం మసాలా ఇది కొంచెం వేడయ్యాక ఇప్పుడు క్యారెట్, మిర్చి, క్యారెట్, మిర్చి, పచ్చిమిర్చి, టమాటో ఇట్లా వేసి కొంచెం మసాలా పెట్టాలి. కొత్తిమీర, పుదీనా, వేస్తున్నానండి. నేను ఇప్పుడు ఉల్లిగడ్డలు వేయట్లేనండి, ఎందుకంటే కొంచెం మళ్ళీ సాయంత్రానికి ఇట్లా ఉంటే కూడా కొంచెం ఖరాబ్ అవుతుందేమో కదా రైస్ అని వేయట్లేను. కొత్తిమీర వేయట్లేను, అదే ఉల్లిగడ్డ వేయట్లేను. ఇప్పుడు అల్లం వెల్లిపాయల పేస్ట్, ఇది అల్లం వెల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లిపాయల పేస్ట్ తెలంగాణ స్టైల్ బగారా. మనం తెలంగాణలో బగారా వేస్తాం. ఇది మన తెలంగాణలో బగారా. ఇది కొంచెం మంచిగా ఇలా మగ్గినాక వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మగ్గింది. ఇది అల్లం వెల్లిపాయల పేస్ట్ కొంచెం కచ్చా లేకుండా మగ్గింది. నేను 1.5 తీసుకున్నా అండి బియ్యం. రైస్ 1.5 తీసుకున్నా. డబుల్ పోస్తాను అన్నమాట. 1.5కి డబుల్. 1 పోసా. ఇప్పుడు డబల్ పోస్తా. 4 పోసిన అనమాట. ఇప్పుడు 4 పోసిన. ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని 4 పోసిన కదా, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ ఉప్పు అంటామండి. ఉప్పు 1 స్పూను ఉప్పు కొంచెం వేస్తండి, మళ్ళీ మటన్లో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం మూత వేసుకోవాలి. మనం మూత తీసి చూడాలి, మసులుతుంది. చూడండి, మసులుతుంది. ఇప్పుడు నేను ధనియాల పౌడర్ వేస్తాను అండి. ఇగో ధనియాల పౌడర్. బగార్లో ధనియాల పౌడర్ వేసుకుంటామండి. గరం మసాలా వేయం, ధనియాల పౌడర్ వేస్తాం. ధనియాల పౌడర్ వేసి ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇక
ధనియాల పౌడర్ వేసినాక ఇప్పుడు కొంచెం స్లో చేసుకుందాం గ్యాస్. ఈ రైస్ ఇలా నీళ్ళు వంపుకొని ఇలా అండి, ఇక నీళ్ళని తీసేసా ఇలా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ రైస్ వేసుకొని ఇట్లా కలబెట్టుకోవాలి, మంచిగా మొత్తం కలబెట్టుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఉడికినాక మళ్ళీ తీయాలి. చూద్దాం ఇప్పుడు మనం అయిందా మనది వంట. అయిందండి, చూడండి అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకోవాలండి, పైనుంచి కొత్తిమీర చల్లుకొని బంద్ చేసుకోవాలి, ఇక అది గుంజుకుంటుంది. చాలా వేడిగా ఉంది అబ్బో. కొత్తిమీర చల్లుకున్నాం కదా, చాలు కొత్తిమీర చల్లుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మూత వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసా, అయిపోయింది. ఇప్పుడు అదే గుంజుకుంటుంది, ఇక దమ్ గుంజుకుంటుంది. ఓకే అండి, చూడండి ఫ్రెండ్స్, చూడండి బగారా రైస్ చూడండి ఎలా అయిందో. నేను ఇది సాదా నార్మల్ రైసే వండినా అండి, చూడండి నార్మల్ రైస్ ఇది. నేను బగారా రైస్ ఏం వండలేదు, ఎందుకంటే మాకంత తినబుద్ది కాదు అది. చూడండి ఇది బగారా రైస్ ఎలా పొడి వచ్చింది కదా, చూడండి ఇది బగారా రైస్ ఫ్రెండ్. ఎలా ఉంది చూడండి, ఎలా వచ్చింది, మస్తు ఉంది కదా బగారా రైస్. ఇది బగారా రైస్ అంటారండి ఫ్రెండ్స్, మాది తెలంగాణ బగారా రైస్.